గంత మిత్తి అయితే ఎట్లా సేటు? జర ఓ రూపాయి తగ్గించుకోరాదు. అన్నా 10 నెలలు కరెక్ట్గా కిస్తీ కట్టిన కదా, ఒక నెల మాఫీ చేయొచ్చు కదా. ఇగో అసలు మొత్తం కట్టేస్తున్నా, వడ్డీ మీద జరేమన్నా చూడరాదు. ఈ ఏడు అసలు కడతా, మిత్తి సంగతి వచ్చే ఏడు చూస్తా అంటే ఒప్పుకుంటారా? ఊర్లో సావుకారన్న జరంత ఆలోచన చేస్తాడు గాని బ్యాంకులు అట్లా కుదరది. రూల్ అంటే రూలే, 10 పైసలు సుతా పక్కా కట్టాల్సిందే. మరి గిదేంది? ఓ కొడుకో 10 ఏళ్లలో 16,35,000 కోట్లు లోన్లు మాఫీ చేసినాయి మన బ్యాంకులో. ఉత్త 16 లక్షలు కాదు, 16 లక్షల కోట్లు. పైసల మంత్రి నిర్మలమ్మనే పార్లమెంట్ కి చెప్పింది ఈ లెక్క. అబ్బా మా లోన్లు కూడా సుక్త అయినేమోనని బ్యాంకుల కూరికే రాయింత. బిజినెస్లు చేస్తున్నాము, కాంట్రాక్టులు చేస్తున్నామని 100 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఆమ్దాన్ కమాయించుకుంటా కిస్తీలు మిత్తీలు గట్టని పెద్ద పెద్దోళ్ళు గాళ్ళంతా చూసి మొదలు మొండిపోతు కింద రాస్తారు. అయినా రాకుంటే బ్యాంకు రిజిస్టర్కి వెళ్ళి పేర్లే తీసి పడేస్తారు. రైట్ ఆఫ్ అంటారు దీన్ని. ఏహే వాళ్ళ ఆస్తులు కుదోబెట్టిరు, అవి అర్రాసు పెట్టి మా పైకం మేము తీసుకుంటాం అంటారు కానీ ఎన్నో ఒక కాడ జరిగే పని ఇది. ఈ లోపల సెటిల్మెంట్ కు వస్తారు, గంత గట్టలేము గింతే కడతామని. సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆడికే మురిసిపోతాయి బ్యాంకులో. అగో గట్ల 10 ఏళ్లలో 16,35,000 కోట్ల రూపాయలు మాఫీ అయినాయట. సూటు బూట్ వేసుకొని తిరిగే పెద్ద మోత వాళ్ళరయ్యి. అదే మన సొంటోళ్ళు ఒక 2 లక్షలకు ఆ కాగితం ఏంది, ఏం కుదో పెడతావు, లోన్ పైకం తోటి ఏం చేస్తావు, ఎవరు షూరిటీ పెడతారు, కిస్తీలు కట్టే తాకతుందా, ఎగ్గొట్టవని నమ్మికేంది అని రోజుల కమానం తిప్పించుకొని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారు. అమ్మో బ్యాంకులతో మాట రావద్దని ఏ బాధపడైనా టైంకు కిస్తీలు కట్టేస్తారు. ఎల్లకను ఓ నెలాల్చమైతే నోటీసులు వస్తాయి, అవసరమైతే ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తారు. అంటే పెద్ద పెద్దోళ్ళు లక్షల కోట్లు ముంచినా ఏం లేదు గాని గరీబోడు 100 గట్టకున్న రూల్స్ ఒప్పుకోవు. మన కాడ పైసా బరాబర్ గుంజి గసంటోళ్ళకు పెడుతురు అన్నట్టు. ఆ ఎల్లకాలం కథ ఇట్లనే ఉండనంటే మన బ్యాంకులు ప్రపంచ బ్యాంకే అప్పించే లెవెల్కి ఎదుగుడు పక్కా పో.